టు 6 టీవీ నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే కబ్బం పట్టణంలో ఇటీవల అరెస్ట్ అయి ప్రస్తుతం గిద్దలూరు సబ్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న కబ్బం మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ నెమలి దిన్నే చిన్నారెడ్డిని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఇక చిన్నారెడ్డిని కలిసినప్పుడు యోగక్షేమాలు అడిగి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులతోనే ఇటువంటి అరెస్టులు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని తెలిపారు. ప్రతిపక్ష నాయకులను భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన అధికార పక్షానికి హెచ్చరించారు. అలాగే రాజకీయాలు పద్ధతిగా ప్రజాస్వామ్యబద్ధంగా తెలియాల్సిందని సూచించారు. ఈరోజు గిద్దలూరు జైలు సబ్ జైల్లో మా పార్టీ సీనియర్ నాయకులు నెమలి దిన్న చిన్నారెడ్డి గారిని కావడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ ఉన్నారో, ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళని కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం, భయప్రాంతం చేయడం కోసం చేస్తున్నారు. మొన్న కావాలి కృష్ణారెడ్డి గారి సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు. ఈరోజు చిన్నారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఖమ్మం ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అక్కడ రాజశేఖర్ గారి విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీలన్నీ కట్టడం వల్ల అక్కడ మా చిన్నారెడ్డి గారు అక్కడ విఆర్ఓ అని కానీ అక్కడ టీడీపీ నాయకులు రిక్వెస్ట్ చేసి, అన్న జగన్మోహన్ గారి బర్త్డే వస్తుంది, దయచేసి ఫ్లెక్సీలు తీయమని అడగడం తప్ప మా వాళ్ళు కావాలని కానీ వాళ్ళని దుష్ప్రచారం చేయడం కానీ తిట్టడం కానీ జరగల. వాళ్ళ ఎఫ్ఐఆర్లో చూస్తుంటే మారణాదాలతో కుట్టారు, హింస పెట్టారని చెప్పి దాఖలు రాశారు. ఈరోజు